వచ్చారే? బుద్ధి తక్కువ చేత గడ్డి తిని ఇన్నాళ్ళు దోవమర్చాను. ఆ మధురవాణి ఎలా అనిపించింది? మధురవాణి సిగ్గు వచ్చింది, దాన్ని వదిలేస్తాను. మధురవాణి వదిలేస్తారా? వదిలేయటం ఎప్పుడో నిశ్చయమైంది. దాన్ని తోలేసి మనం ఇద్దరం రాజమహేంద్రం వెళ్ళి అక్కడ పెళ్ళారు. నిజంగానా? ఏం వచ్చేసుకోమంటాం? అయితే ఆ దీపం ఆరిపోయింది. ఓ అలాగే ఆపేస్తాను. ఆ కంటే ఎక్కడుంది? నీకంటే ఆ గుంట పెట్టిన కంటే రేపు మధురవాణి కంటే మధురవాణికి ఇచ్చేసి తోలేస్తాను. ఎల్లుండి మన ఇద్దరం కలిసి ఉప్పున ఉడాయిద్దాం. మరి నా కంటే సంగతి చూడు. నా బట్టల పెట్టిలో పెట్టిందేమో, అయినా తాళం పారేసిందే. తాళం ఎందుకు? ఓ ములికితో అలా అని ఇలా తీసేస్తాను. మరైతే నా సరుకులు పెట్టి తాళం కూడా తీసిపెట్టరు? అదే అది అంత పని. మరైతే నన్ను పెళ్లి చేసుకుంటానని దీపం అది ప్రమాణం చేయలేదే? దీపం ఆరిస్తే పెట్టి తీసేదేలాగా? మళ్ళీ అగ్గిపిల్ల వెలిగిద్దాం. అయితే ఇదిగో నిన్ను పెళ్ళాడతానని దీపం ఆర్పేస్తాను. ఆర్పేయండి. ఆర్పేస్తాను. మరైతే ఆర్పేయండి. ఆర్పేస్తాను. కానివ్వండి. బయటికి కాలేమొక విరిగిపోయిందిరా. కాలేల ఇల్లు త్వరపడితే బొక్క తగ్గడా బాబు? నువ్వు ఇంట్లోకి వెళ్ళిపో. నేనా మరి ఇంట్లోకి అడుగు పెట్టను. యాక్చువల్గా పాప మీనాక్షి ఒకరితే ఉంటుంది. నువ్వు కాస్త జాగ్రత్తగా చూస్తూ ఉంటా. మీరు గదిలోకి రండి. రండి రండి. నువ్వా ఇక్కడికి ఎలా వచ్చావు? ఇదేమిటండి చిత్రంగా మాట్లాడుతున్నారు? నన్ను లేవ తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇప్పుడు ఇలా అంటారే? నన్ను మోసం చేస్తారా ఏమిటి? నేను లేవ తీసుకురావడం ఏమిటి? ఇదంతా తమాషగా ఉండే. ఎంత మోసం, ఎంత మోసం! చూసారండి, మీరన్నా చెప్పండి. అట్లా నత్తింటికి కాకుండా చేసి, ఇటు పుట్టింటికి కాకుండా చేసి, ఇప్పుడు తమాషాలు తప్పించుకుందాం అనుకుంటున్నారు. నా ప్రాణం పోతే మిమ్మల్ని విడిచిపెట్టు. అయితే నేను అనుకున్నంత పని చేశారన్నమాట. విడు, నన్ను నలుగురు పట్టుకోవడానికి నీకు సిగ్గు లేదు? అది మీకుంది కనుకనా? పంతులు గారు ఏమిటి గోలంతా? ఎవరి పిల్ల? లుగ్గాదాల గారు కొత్త పిల్ల అండి. మా పంతులు గారు లేవ తీసుకొచ్చి ఇక్కడ దాచారు. నీకేమన్నా మర్చిపోతుందా ఏమిటి మధురవాణి? ఇదంతా చూస్తుంటే మర్చిపోతూనే ఉంది. మీ గుట్టు బయటపడిందేనా ఈ నాటకం కడుతున్నారు? ఇప్పటికైనా నాకంటే నాకు ఇప్పించేసి మీ ఇష్టం వచ్చాడు దీని నా పెళ్లిలో పెట్టిందంటే నాది. నువ్వే కంచి నేను ఇవ్వను. నిన్నెవరు అడిగారే? నోరు మూసుకో. పెళ్లి పెడాకులు చేసి పంతులతో లేచొచ్చి ఇంకా పెళ్లి అనడానికి సిగ్గు లేదు. చూసారా పంతులు గారు? చూస్తారే మూచు మూచుడు గోపు కదలయ్యక. నాకంటే నాకు ఇవ్వకపోతే ఇప్పుడు ఆ పని జరుగుతుంది. రాకూడదు కానీ రా. నేను అసలు గుంటూరు వెళ్ళను. నా తడక చూపిస్తాను. పంతులు గారిని చూస్తున్నా ఒకటి పై పైపు వస్తున్నావు. గుంటూరు కాదు, ఇది విశాఖపట్నం. మెట్టమక్కని తాపులు తినగలవు. జ్ఞాపకం ఉంచుకో. మధురం ఏమిటిది అయోమయంగా ఉంది? మీ మధురం ఇదిగోండి. నాకంటే నాకు ఇప్పించండి. రండి. క్యాటరీ చేసి ఇప్పించండి. మా నాన్న అప్పుడైన కుటుంబంలో పుట్టి ఎంత ప్రతిష్ట తీసుకొచ్చావే. చూస్తావే యువతలకి తగలడు. ఏమయ్యా పంతులు, నీకు ఏమైనా మర్యాదైన పనైనా నోరెదిగిన పిల్లని ఇలా చేస్తావుటయ్యా నువ్వు? నాకేమీ తెలియదయ్యా. మళ్ళీ తెలియదు. ఏమి ఇట్లా ఈ ఫోర్జరీ ఉత్తరం? నా పేరు పెట్టి లుబ్ధావగాళ్ళకు ఉత్తరం రాసి నా కొంప తీస్తావు? ఎక్కడికి ఎక్కడికి? సోదర సోదరీమణులారా, మన దేశంలో తల్లిదండ్రులు డబ్బు కాసించి పసిపిల్లల్ని ముసలివాళ్లకు అమ్ముకోవడం అనే దురాచారం ఉంది. అదే కన్యాశుల్కం. ఆ దురాచారానికి ఆహుతై పసితనంలోనే విధవరాలైన బుచ్చెమ్మనే ఈ అమ్మాయిని
సంఘ సంస్కరణాభిలాషి అయిన ఈ గిరీశం గారు వివాహం చేసుకోబోతున్నారు. ఆదర్శమైన ఈ పునర్వివాహమునకు మీరందరూ అనుజ్ఞ ఇవ్వవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఇక మాంగళ్య సూత్రధారణ కానివ్వండి. వాయించటాయ భజంత్రులు వాయించండి. మమ జీవన హేతునా కంఠే భద్రామి శుభగే సంజీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తం భవంతో మహాంతో గృహ్ణంతో గప్పీనుగా అదో ఇన్స్పెక్టర్ గారు వీడే గిరీశం వేడి లేండి. అదిగో మా అమ్మాయి. ఆగండి. గిరీశం గారి మీద నేరం ఏమిటండి? ఏమిటా మా అమ్మాయిని మోసం చేసి ఆస్తి అలంకారాలతో లేవ తీసుకురావడం. అది అబ్డక్షన్ కాదు సార్, ఇది అబ్డక్షన్ కాదే. బుచ్చమ్మ గారు స్వయంగానే వివాహం చేసుకునే తలంపుతో వచ్చారు. వ్యధవముండని లేవ తీసుకొచ్చిన పతీరు వ్యధపక్షం మాట్లాడతావు. ఏం పెద్ద మనిషి వాడి పని కాకపోతే మా అమ్మాయి మైనరు, దానికేం తెలుసు? మీ అమ్మాయి ఏ సంవత్సరంలో పుట్టిందండి? భావనామ సంవత్సరంలో పుట్టింది. కావలిస్తే లెక్క చూసుకోండి, 16 ఏళ్ళు. కాదు, నాకు 18 ఏళ్ళు. నేను ఆంగిరస్లో పుట్టాను. స్వయంగా నీ చేత్తో నువ్వు రాసిన జాతకం నా నగలపెట్లో ఉంది. ఇలా అబద్ధం ఆడడానికి నీ నోరెలా వచ్చిందన్నా? నీ చేత్తోనే నా పసుపు కుంకుమ తుడి చేసిన వాడివి. నిజంగా నా మీద అభిమానం ఉంటే ఈ కేసు పెట్టావా? నా నగల కాసిపడి అవి దక్కించుకుందుకే ఈ పని చేశావు. నోరు మూసుకోబట్టే కాని పనులన్నీ చేశావు. ఏది దైవ ముఖం చూసి ప్రమాణం చేసి చెప్పు, నీ ఆస్తి నీ నగలు నేను తెచ్చానా? నేను ఈ విధంగా పసుపు కుంకుమ పెట్టుకోవడం నువ్వు చూడలేవా? అమ్మా బాబు, పంతులు గారు, ఆ నగలన్నీ మా బుచ్చివేనండి. మాదో పూతిక పిల్ల కూడా అమ్మాయి తేలేదు. ఏమయ్యా ఇంతమందిలో అబద్ధవాడి పరువు తీసేవే. ధీకుణంగు తగతాహ తగిట తగ ధిట్టలంగు ధిట్టలంగుతం పరిగినాంగు తగతాహ తగిట తగ దత్తలంగు దత్తలంగుతం ధీకుణాంగుతం పరిగినాంగుతం తళాంగుతం తళాంగుతం తళాంగుతం. ఈ ప్రకారంబుగా సుధేష్ణాదేవి కొలువులో నున్న ద్రౌపదిని గాంచి కీచకుడు మోహింపగా తమ్ముని మనస్సు మార్పజాలక మద్యము తెచ్చు నెబంబున సుధేష్ణ ఆమెను కీచకుని మందిరంబున కనుప ద్రౌపది వెడలుతున్న తెరంగెట్టిదని జను తాకరం తగడం తాం తగట తగ తగ జను తగ దిమి తగ జను తగ దిమి తగ జను తగ తగ జను తగ తగ జను తగ జను మదమరాళి గమన డాలే సైరందే డాలే సైరందే సబాకు కాలియందియలు కలగతాం కలగై కలగతాం తదనకు జను తదనకు జను తాం తదనకు జను తాం తదనకు జను అదిగైన తదిగైన తదిగైన కాలియందియలు కానినకు పరుల గుండెలు చల్లన దిగాదరిగినదో 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 మదమది గమన వెడలే సైరందే సబాకు
కరుణించి మగదీసాదే వయ్యారి బాబు కౌగిట నన్ను చేస్తావే మదనాలి ఘోర మరణమే నీక గూర మదనాలి ఘోర మరణమే నీక గూర ఏమైనా గాని మామాలో నిన్ను మీడానే ప్రాణము పోని తరుణిలో నిన్ను మీడానే వీడరా అవిడనే వీడరా అవిడనే వీడరా అవిడనే వీడరా అవిడనే అది కూడా పిల్ల ఇదేనండి కన్యాశుల్క నాటకం. అవధాన్ల గారు క్షమించండి, మీరు పెళ్లి చేసుకున్న మహేశం వీడేనండి. ఇదిగో తమ కన్యాశుల్కం 1200 రూపాయలు. అయితే మీరేనా గుంటూరు శాస్త్రులు గారు? అవునండి, ఈ పిల్ల వారి మేనగోడలు. ఈ పిల్లని పెళ్లాడడానికి అవధానులు గారు సిద్ధపడ్డారు. ఆ ఘోరం సహించలేక వెంకమ్మ గారు నూతులో పడ్డారు. ఈ పెళ్లి తప్పించడానికి గత్యంతరం లేక శాస్త్రులు గారు ఇంత నాటకానికి పాల్పడ్డారండి. ఇందులో మధురవాణి ప్రముఖ పాత్ర వహించి ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడుకొచ్చిందండి. ఎంత పనిచేశావురా, ఈ ముసలివాడికి బాగా బుద్ధి చెప్పావురా. అగ్నిహోత్రావధానులు, ఈ క్షణం నా ఆస్తిలో సగం మహేశానికి రాసిచ్చేస్తున్నాను. ఇదిగో సుగ్గినిచ్చి పెళ్లి చేసి. గ్రాండ్ అన్నగారు, బుచ్చి గ్రాండ్. బాగుంది. పంతులు గారు, మిగతా సగం ఆస్తి విధవుల మఠానికి ఇప్పించండి. సగం దస్తావేజులు రాయండి, ఇప్పుడే దస్కత్ పెడతాం. చాలా సంతోషం అండి. ఆహా, ఏం త్యాగం, ఏం త్యాగం. అన్నీ మీనాక్షి, ఏనన్నా నీ ఇష్టం అయితే విధవుల మఠంలో చేరు, లేదా కాశ్యాంతు మరణాన్ముక్తి అన్నారు. నాతో కాశీకి పోదాను రా. మధురవాణి, నువ్వు న్యాయానికి ధర్మానికి తోడ్పడి మనుషులకి కులం కాదు గుణం ప్రధానమని రుజువు చేశావు. నా సంతోషాన్ని తెలియపరచడానికి ఇదిగో ఈ భగవద్గీతను నీకు బహూకరిస్తున్నాను. చదువుకుని కృతార్థురాలివిక. ధన్యురాలు. సుందరి